మా ఎమ్మెల్సీ గారికి అభిమానులు ఉంటారు. కానీ ఎవరికి అభిమానులు ఉన్నప్పటికీ కూడా అంతిమంగా పార్టీనే కన్నెత్తలేటువంటి భావన లేకపోతే కష్టమైనటువంటి ఆస్కారం మీద ఉంటుంది. ఎవరి అభిమానులున్నా చివరి అభిమానం మాత్రం పార్టీ కన్నెత్తల్లి లాంటి భావన మాత్రం తప్పకుండా ఉండాలి. తర్వాత బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ చాలామంది అనుకుంటారు సుఖం అనుకుంటారు, కానీ నా దృష్టిలో కష్టాలలో ఎంటర్ అవుతున్నట్టు లెక్క, సమస్యలు ఎక్కువ ఉన్నట్టు లెక్క. శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు స్వేచ్ఛాజీవిగా ఉండే, కానీ వాళ్ళ అధ్యక్షుడు అయిన తర్వాత తప్పకుండా ఆ స్వేచ్ఛ కొంచెం కోల్పోయి అనేక విషయాలు పరిగణ తీసుకొని పనిచేసే అట్లా ఉంటుంది. నేను 25 ఏళ్లలో లక్ష్మణ్ 40 ఏళ్ళు చూసిండు, నేను 25 ఏళ్ళు చూసిన. విమర్శకుడు మాట్లాడుతున్నప్పుడు సపాటు కొడతాడు, విమర్శకుడు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు సపాటు కొడతాడు కింద, కానీ విషయం చెప్తే మాత్రం సపాటు కొట్టరు. అందువల్ల డెఫినెట్గా మాట్లాడడం తేలిక, కానీ పనిచేయడం చాలా కష్టం కాబట్టి నాయకులుగా ఉన్న వాళ్ళు ఇవాళ ఆ కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకొని పనిచేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎల్బీ నగర్ ఇంతకుముందు లక్ష్మణ్ చెప్పిన పాత మలక్పేట. నేను కూడా 1976లో నేను మొట్టమొదటిది సలీం నగర్ కాలనీ 77 నుంచి మొదలుపెట్టి 84 దాకా ఇక్కడే ఉన్నాను. నాది కేశవరావు హై స్కూల్ నుంచి మొదలుపెట్టి నా ప్రస్థానం ఇక్కడ ఉన్నది. ఇక్కడ నేను వాజ్పేయి గారి మీటింగ్లో నేను కూడా అటెండ్ అయినప్పుడు, నేను పీడిఎస్ ఉన్నప్పటికీ కూడా వాజ్పేయి గారి అభిమానిగా మలక్పేటలో ఒక మీటింగ్ అయింది, మీకు ఐడియా ఉండాలి, నేను పోయేది. ఆనాడే మన కంచుకోట లాంటి ప్రాంతం ఈ ప్రాంతం. మొన్న శ్రీనారాయణ చెప్పినట్టుగా వాతావరణం లేకుండా ఈటల చేసిన పని కాదు, ఇంకెవరు చెప్పిన పని కాదు, కానీ కొంత వాతావరణం ఉంటే దానికి మనం తోడైతే తప్పకుండా రిజల్ట్ వస్తడానికి సజీవ సాక్ష్యం నా ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీ 11 గెలిచింది. నాకు తెలిసి 100% రిజల్ట్ సాధించినటువంటి ఏకైక నియోజకవర్గం ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గం. సరే రంగన్న పీరియడ్ వచ్చినప్పటికీ కొంత వాతావరణం లేదు, కొంత ఇబ్బంది అయింది, కానీ మొన్న 65% పోలైన ఓట్లలో 65% ఓట్లు వచ్చి 1,06,000 మెజార్టీ సాధించిన నియోజకవర్గం ఇవాళ ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటే ఎట్లా ఉంటుంది అనడానికి ఎల్బీ నగర్ సజీవ సాక్ష్యం గుర్తుపెట్టుకోండి. ఆ లీడర్షిప్ ఉంటే ఆ గ్లామరు, ఆ పరిచయం నేను చూశాను కదా, అసలు ఎట్లా వస్తారు. అందువల్ల రాజకీయ పార్టీ ఎదుగుదలకు గీటురాయి ఎన్ని చెప్పినప్పటికీ కూడా గెలుపే గీటురాయి. ఇవాళ ఎల్బీ నగర్లో 11 గెలవగలిగినాం మనం. ఇవాళ ఎమ్మెల్యే కూడా ఆ వాతావరణంలో కూడా మనం కొంత తక్కువ మెజార్టీతో ఓడిపోగలిగినాం. ఇవాళ ఎంపీ ఎన్నికల్లో 1,06,000 మెజార్టీని సాధించినామంటే తప్పకుండా ఇవాళ కింది స్థాయి నుంచి ఎన్నికల్లో గెలిస్తే పార్లమెంట్ దాకా కూడా పట్టు ఉంటుందనడానికి ఇవాళ సజీవ సాక్ష్యం ఎల్బీ నగర్. కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ మా విశ్వేశ్వర గారు చెప్పినట్టుగా ఎల్బీ నగర్ ఎట్లుందో రేపు షేర్లింగపల్లి కూడా గట్టే ఉంటుంది, రేపు హైదరాబాద్ కూడా గట్టే ఉంటుంది. మేము ఒకటి అనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో, రేపటి జిహెచ్ఎంసీలో తప్పకుండా కీలక భూమిక పోషించేది నంబర్ 1 స్థానం అయితే ఈ మల్కాయిర్ పార్లమెంటు, నంబర్ 2 ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంటు, నంబర్ 3 ఇవాళ చేవెళ్ళ పార్లమెంట్ కింద వస్తుంది. ఎందుకంటే మెజార్టీ ఉన్నాం కాబట్టి ఓల్డ్ సిటీలో మనం ఎంత అది ఉన్నా ఇవాళ రేపు జిహెచ్ఎంసీ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా. దాన్ని ఆపగలిగే సత్తా లేదు. ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పిండ్రు, నేను కూడా 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడగొట్టిన ప్రజలు. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడగొట్టి. కానీ ఆయన ప్రజాక్షేత్రంలో పతనం కావడానికి 9.5-10 సంవత్సరాలు పడితే